కేసీఆర్ మేడారం రాజన్న ఆలయాల్ని పట్టించుకోలేదు. ప్రత్యేక దృష్టితో ఆలయాల్ని అభివృద్ధి చేస్తున్నాం. మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామన్న సీతక్క. హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. హాట్ ఎయిర్ బెలూన్ లో జూపల్లి ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందన్న మంత్రి. నిర్మల్లో సీఎం రేవంత్ బహిరంగ సభ. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు. హైవేపై వాహనాల దారి మళ్లింపు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్. ఇవాళ సీఎం పర్యటనని అడ్డుకుంటామన్న బీఆర్ఎస్. జోగు రామన్న హౌస్ అరెస్ట్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కామెంట్స్. చిత్తూరు ఐఎన్పీఆర్ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు. తన మొబైల్ హ్యాక్ అయిందన్న డీడీ అడ్మిన్. తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. గాజువాకలో షాపింగ్ మాల్లో కస్టమర్ బ్యాగ్ చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు. ముద్దాడ వాసు అరెస్ట్. నగదు స్వాధీనం. విశాఖ ఫిషింగ్ హార్బర్ కి పెరిగిన రద్దీ. కనుమ వేళ నాన్ వెజ్ కోసం ఎగబడుతున్న జనం. ధర పెరిగినా భారీగా కొనుగోళ్లు. కోనసీమలో వైభవంగా ప్రబల తీర్థం. 400 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఆనవాయితీ. తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. సత్యసాయి జిల్లా పగడాలపల్లిలో వివాదం. ఆర్టీసీ బస్సు డ్రైవర్తో గ్రామస్తుల గొడవ. బస్సుని ఆపలేదని వాగ్వాదం. మార్కాపురంలో పెరిగిన చలి తీవ్రత. ఊటీని తలపించేలా కమ్మేసిన పొగమంచు. దారి కనిపించగా వాహనదారుల ఇబ్బందులు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. కనిష్టంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మినుములూరులో 6 డిగ్రీల నమోదు. తిరువూరిని కమ్మేసిన మంచు దుప్పటి. వాహనాల రాకపోకలకు ఇక్కట్లు. లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు. మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్. 29 కార్పొరేషన్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం. రాజస్థాన్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు. మౌంట్ అబూలో కురుస్తున్న మంచు. చలితో ఇబ్బందులు పడుతున్న జనం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దట్టంగా పొగమంచు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.